హలో నమస్తే, నేను అన్నపూర్ణ మాడపల్లి విజయవాడ రుచులు అనే శీర్షికలో ఈరోజు మీకు నేను అరిసెలు చేసి చూపిస్తాను. ఈ అరిసెలు అనేవి ఇప్పుడు రాబోయే 2 రోజుల్లో పండగ వస్తుంది, వీకెండ్లో పండగ వస్తుంది. ఈ పండగ ఏమి చేసినా చేయకపోయినా జనాలందరూ అరిసెలు చేసుకోవడం అనేది చాలా స్పెషల్ అనమాట. యూనివర్సల్ గా అందరూ ఒకటే తయారు చేస్తారు. మొత్తం ఎవరు చేసినా సరే ఇంట్లో అరిసెలు, ప్రతి ఇంట్లోనూ అరిసెలు వస్తాయి, తయారవుతాయి అనమాట. అందుకని అరిసెలు చేసుకునే వాళ్ళకి చూపించడానికి వీలుగా ఉంటుందని నేను కూడా అరిసెలే చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక 3/4 కిలో బియ్యం ముందర రోజున నానబెట్టుకోవాలి. అంటే నిన్న సాయంత్రమే మనం నానబెట్టుకోవాలన్నమాట. అవి తెల్లారి పొద్దున చిల్లులు గిన్నెలో వేసి తడి అంతా పోయేలాగా వడగట్టి, ఇప్పుడు ఇదివరకు అయితే ఇళ్లలో దంచేవాళ్ళు పిండి, తర్వాత మిక్సీ, ఇప్పుడు మిక్సీ పట్టడం కూడా మానేసేసి శుభ్రంగా మిల్లుకి వెళ్ళిపోతున్నారు. తడి బియ్యం పిండి తయారవుతుంది. అలాగా ఈ గిన్నెతో ఇది 1/4 కేజీ గిన్నె. ఈ గిన్నెలో 3 గిన్నెలు బియ్యం పోసుకున్నాను నేను. దానికి పిండి వచ్చింది. తర్వాతనేమో దీంతో 2 గిన్నెలేమో బెల్లం తీసుకున్నాను. తరిగినటువంటి ముక్కలు కొట్టిన బెల్లం తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి మనం ఆల్రెడీ బెల్లం పాకం లైట్ గా బెల్లం కరగంగానే నెట్ చేసి పాకం పెట్టాను స్టవ్ మీద. మీకు పాకం చూపిస్తాను. దాంట్లోకి మనము నువ్వుపప్పు వేసుకోవాలి. అరిసెలో నువ్వుపప్పు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటాయి. అలాగే యాలక్కల పొడి అనమాట. యాలక్కాయలు వాసన, నువ్వుపప్పు రుచి, అరిసెలు తింటుంటే పంటి కింద మనకి నువ్వులు తగులుతూ ఎంతో రుచిగా ఉంటాయి అనమాట. బెల్లము, బియ్యపిండి, కొంచెంగా పాకంలో ముందు నెయ్యి వేసుకోవడం. చలివిడి తయారైన తర్వాత, అంటే ఈ పిండిని తీసుకెళ్లి పాకానికి యాడ్ చేసి చలివిడి తయారైన తర్వాత దాంట్లో కూడా ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకోవడం. ఇవి కనుక చేస్తే మనకి నెయ్యి వాసనతో, మనం చేసేది నూనెలో వేయించినప్పటికీ అరిసెలు మనకి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనం పాకం వస్తుంది కనుక దాంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే చాలు. ఈ పాకం మటుకు మనం ఉండపాకం తీసుకోవాలి. ఉండలో కూడా లేత ఉండపాకం కాకుండా మీకు చూపిస్తాను. మరీ ముదిరిపోయినటువంటి పాకం గట్టి ఉండపాకం తీసుకున్నాం అనుకోండి, అరిసెలు చాలా గట్టిగా వస్తాయి. అవి కొరుక్కొని నవలటం కష్టం, పళ్ళకి పని ఎక్కువగా ఉంటుంది అనమాట అప్పుడు నవలటం వల్ల. అలా కాకుండా అలాని మరీ లేత పాకంలో వేసేసుకున్నాం అనుకోండి, చలివిడి తయారు చేసుకున్నాం అనుకోండి, అదేమో అరిసె నూనెలో వేయగానే విచ్చిపోతుంది. అరిసె అలా రాదనమాట. అందుకని అటు మరీ గట్టి ఉండపాకం కాదు, అలాని మరీ లేత ఉండపాకం కాదు. మీకు చూపిస్తాను నేను పాకము. ఆ ప్రకారంగా కనుక మీరు కనుక చేసుకున్నట్టయితే మీకు అటు మెత్తగానే ఉంటాయి, ఇటు అరిసెలు పాడవకుండా చక్కగా అరిసె రూపంలో వస్తుంది. పొడి అవటం అట్లాంటివి ఏమి ఉండవు. చక్కగా మెత్తగా ఉంటాయి కనుక అందరూ ఒకటి తినేవాళ్ళు ఇష్టంగా ఇంకోటి పెట్టు తింటామని చెప్పేసి తింటారనమాట. అలా రుచిగా చేసుకోవడం. అరిసెల పాకం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేని పక్షంలో నేను చెప్పినట్టుగా ఇందాక మరీ గట్టిగానో మరీ మెత్తగానో అయిపోతాయి. పైగా బెల్లం కూడాను మీరు మంచి బెల్లం కనుక కాకపోయినట్టయితే పిండి చాలా ఎక్కువగా పట్టేసేస్తుంది. దానివల్ల అరిసెల్లో స్వీట్నెస్ కూడా తగ్గుతుంది అనమాట. అందుకని మనం చేసుకునేప్పుడు చూసుకొని పాకాన్ని పాకం ఇప్పుడు ఉడుకుతుంది, ఇంకా పాకం రావాలి మనకి. ఈ ఉడికిపోయిన పాకంలో పాకం చూసుకున్న తర్వాత మనము నువ్వుపప్పు, యాలక్కాయల పొడి, తర్వాత బియ్యపిండి ఇవన్నీ కలిపి యాడ్ చేసి మనం చలివిడి చేసుకుందాం. చలివిడి చూపిస్తాను ఒక నిమిషం ఆగాక. పాకం తయారైంది చూసారా. నీళ్ళల్లో మనం వేసుకొని ఒకసారి పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ అరిసెలు పాకం ఇందాక నేను చెప్పాను చూసారా, ఉండపాకం అవ్వాలి. కానీ ఇలా కొంతమంది అరిసె టంగను కొట్టి అంత గట్టి పాకం తీసుకుంటారు అనమాట. అంటే నిలవ ఉంటాయి, చాలా రోజులు నిలవ ఉండాలి, ఏ పెళ్ళిళ్ళకు పెట్టుకో చేసుకున్నప్పుడు అదిగోండి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ముదురు పాకం తీసుకుంటారు. కానీ మనకు అది అక్కర్లేదు, మనం ఏమాత్రంగా తీసుకుంటే చాలు. అరిసెలకు మెయిన్ గా పాకమే ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు దీంట్లోకి మనం యాలక్కాయల పొడి, నువ్వుపప్పు, తెల్ల నువ్వుపప్పు వేసుకుందాం.
ఇప్పుడు ఈ నువ్వు పప్పు అనేది ఆప్షనే, ఎవరికన్నా ఇష్టమైతే వేసుకోవచ్చు. కొంతమందికి నువ్వు పప్పు పడదు, ఇష్టం ఉండదు, నచ్చదు. అలాంటి వాళ్ళు నువ్వులు లేకుండా కూడా అరిసెలు చేసుకోవచ్చు. కానీ తినేవాడు మటుకు ఎక్కువగా నువ్వులు వేసుకుంటే బాగుంటాయి. ఈ నువ్వులు వేయించక్కర్లేదు, పచ్చి నువ్వులు వేసేస్తే ఎలాగో మనం అరిసెలు నూనెలో వేస్తాం కనుక నూనెలో వేగుతాయి కదా, ఆ ప్రకారంగా ఈ నువ్వు పప్పు కూడా కలిసిపోయి వేగుతాయి. అందుకని పచ్చి నువ్వులు డైరెక్ట్గా మనకు కావాల్సింది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే, అంటే ఒక 50 గ్రామ్స్ నువ్వులు కనుక వేసుకుంటే మనకు సరిపోతుంది. టోటల్గా మనం 1 కిలో బియ్యం పిండి పట్టించుకోవడం, ఒక 3/4 కిలో మనం బెల్లం తీసుకోవడం, బెల్లం శుభ్రంగా కరిగించుకొని నెట్ చేసుకొని పాకం తీసుకోవడం, ఆ తర్వాత దాంట్లో యాలక్కాయలు నువ్వులు వేసుకోవడం పాకంలోకి, కొంచెం నెయ్యి. దానికి ఇప్పుడు మనం అంతా అయిపోయింది, పాకం వచ్చేసింది. దీంట్లోకి మనం బియ్యం పిండి యాడ్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, చేయటం కూడా చాలా ఈజీనే. కాకపోతే ఈ తడి బియ్యము పట్టించుకోవడం, పిండి తెచ్చుకోవడం, ఇదంతా చాలా మందికి ఈ మధ్య విసుగు పుట్టి చేసుకోలేక శుభ్రంగా బయట కొనేసుకుంటున్నారు. ఏ స్వీట్ షాప్లో అయినా సంక్రాంతి అనగానే బళ్ళాల నిండా అరిసెలు పేర్చి పెట్టేసి ఉంటాయి అన్నమాట. అవి తెచ్చేసుకోవడం, ఒక 4 రోజులు తినేసేయడం, అయిపోయాయని ఊరుకోవడం. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుందంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటాము. ఎవరన్నా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా 4 అరిసెలు ఇచ్చుకున్నా, ఎవరన్నా చుట్టాలు వచ్చినా వాళ్ళు పెట్టినా అరిసెలు అయిపోతాయని భయం లేకుండా శుభ్రంగా దండిగా వాడుకోవచ్చు. ఏదైనా ఇంట్లో తయారు చేసుకున్న ఐటమ్కి బయట కొనుక్కొచ్చినటువంటి వాటికి ఎప్పుడు తేడా ఉంటుంది. కొనుక్కున్నవన్నీ చూస్తూ కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. రుచి కూడాను ఇంట్లో చేసుకున్న వాటి రుచికి బయట నుంచి తెచ్చుకున్న రుచికి తేడా వస్తుంది. మనం మంచి ఆయిల్, మంచి బెల్లం అన్నీ కూడాను క్వాలిటీ ఉన్నవి మనం తెచ్చుకుంటాం కనుక శుభ్రంగా మనం తయారు చేసుకోవడమే వీలు. ఎంత మాత్రం కొంచెం ఓపుకున్నా తయారు చేసుకోవడమే వీలు. ఇంకా ఒప్పులేని వాళ్ళు ఏం చేస్తారు, తప్పనిసరిగా బయట నుంచి కొనేసుకొని తీసుకొచ్చుకొని తినేస్తారు అన్నమాట. ఇదిగోండి పాకంలో మనం బియ్యం పిండి వేసుకుంటున్నాము. కొంచెం అది మొత్తంగా ఒక్కసారి వేసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెల్లిగా కలుపుకుంటూ ఆ పాకానికి సరిపడాగా మనం బియ్యం పిండి వేసుకోవాలి. మరి ఎక్కువ బియ్యం పిండి వేసేసారనుకోండి పాకం చలివిడి ముద్దగా అవ్వదు, పొడిపొళ్ళాడుతూ వచ్చేస్తుంటుంది అనమాట. చలివిడి ఎప్పుడైతే పొడిపొళ్ళాడుతూ వస్తుందో అప్పుడు అరిసె కూడా విరిగిపోతుంది. మనకి మామూలుగా చక్కగా అరిసె షేప్ రాదనమాట. అందుకని చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి, సరిపడాగా వేసుకోండి. కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కనుక వేసుకున్నట్టయితే కొంచెం జారుగా ఉన్నట్టుగా మనకు కసాడికి చల్లారిపోతుంది. మనం అరిసెలు చేయాలంటే ఈ చలిమిడి చల్లారితేనే చేయగలం. చల్లారే టైంకి మనకి చక్కగా మామూలుగా ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసుకుంటూ వేసుకుంటే మనకి ఎంత బియ్యం పిండి పడుతుందో మనం దాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి ఆల్మోస్ట్ ఈ బియ్యం పిండి బాగా సరిపోతుంది, గట్టిపడుతుంది చలివిడి. కాకపోతే ఇంకొక గుప్పెడు వేసుకుందాం మనం, జారు కాకుండా ఒక గుప్పెడు వేసుకుందాం. ఇది 2 మనుషులని చేసుకుంటే చాలా తేలిగ్గా అయిపోతుంది. ఎన్ని అరిసెలైనా ఇట్టే వండేసేయచ్చు. అలా కాకుండా ఒక్కళ్ళే అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా స్లోగా స్టవ్ని బాగా స్లోగా పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకొని అరిసెల పీటలు ఉంటాయి, చెక్కలు ఉంటాయి, వాటిల్లో వేసి అరిసెలు ఒత్తుకొని మనం వండుకోవాలి. నిదానమే ప్రధానం అన్నట్టుగా మనం అలా సింపుల్గా చేసుకుంటే ఒకళ్ళమే కూర్చొని కాసేపటికి అటు ఇటుగా మొత్తానికి చక్కగా తయారవుతాయి. ఇదిగోండి చలివిడి సరిపోయింది బియ్యం పిండి. ఇంకా ఇంతకు మించి వేస్తే కాసేపు చల్లారేపటికి చాలా గట్టిగా అయిపోయి మనకు వంట సరిగ్గా రాదనమాట. దాంట్లోకి మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఒక 2-3 టీ స్పూన్స్ నెయ్యి కనుక వేసుకున్నట్టయితే అరిసెల పిండి బాగా చక్కగా నెయ్యి వాసనతో గుమాయిస్తూ ఉంటుంది. ఈ పిండిని కొంచెం సేపు చల్లారనిచ్చారంటే మొత్తం తయారైపోయింది, ఉండ అయిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారాక అరిసెల్లాగా రౌండ్గా ఉండ చేసుకొని ఒక ఆయిల్ పేపర్ మీద తట్టుకొని నూనెలో వేసుకొని కాల్చుకోవడం. ఆ కాల్చిన అరిసెలు తీసి ఒక చెక్క మీద
అరిసెల పీటలోనే ఉంటాయి, బజార్లో అమ్ముతారు, ప్రతి ఇంట్లోనే దొరుకుండేవి. అలా పీట మీద అది పెట్టుకొని నొక్కితే ఎక్సెస్గా ఉండే ఆయిల్ కిందికి కారిపోతుంది అనమాట. ఇదిగోండి అయింది. చల్లారిన తర్వాత నేను మీకు మళ్ళీ తయారు చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక బియ్యపిండితో బెల్లంలో బియ్యపిండి వేసి కలిపి తయారు చేసినటువంటి చలివిడి లైట్గా గోరువెచ్చగా అయిపోయింది, చల్లారింది. మరీ పూర్తిగా చల్లారి దాకా అక్కర్లేదు, మనం చేసేసుకోవచ్చు. ఈ పిండిని బాగా ఇలా మీరు చక్కగా చపాతీ పిండి లాగా బాగా సర్దించుకోండి. ఇలా డైరెక్ట్గా ఇలా చేసుకుంటే పగుళ్ళు వస్తాయి, అరిసెలు సరిగ్గా ఉండవు. అందుకని ఇదిగోండి ఇట్లా చక్కగా పిసుకుతూ మీరు సర్దించుకోండి. సర్దించి 2-3 ఉండలు పక్కన పెట్టుకొని చేసుకున్నాక మళ్ళీ దాంట్లోంచి చలివిడిలోంచి మళ్ళీ తీసుకోవచ్చు. ఈ చలివిడికి ఒత్తుకోవడానికి దీన్ని చలివిడి పెట్టి అంటారు. చలివిడి చెక్కలని మనకి ఇది కూడా రేకుతో కూడా అమ్ముతారు, ఇనుప రేకుతో అమ్ముతారు. కొంతమంది పీటలు చెక్క పీటలు చేయించుకొని చెక్క పీటలతో చేసుకుని ఉంటారు. నేను చెక్క పీట ఉపయోగిస్తున్నాను. దీనికి ఇదిగోండి చూడండి, చలివిడి ఒత్తి దీని మీద పెడితే మనం పైనుంచి ఇలాగ దీంతో నొక్కుతాం అనమాట. ఈ నొక్కినప్పుడు ఈ పక్కన హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ లోంచి నూనె కారిపోతుంది. అది కింద పడిపోకుండా ఇలా ఒక పళ్ళెంలో కనుక పెట్టుకొని నొక్కుతూ కనుకుంటే కారే నూనె అంతా మనకి ప్లేట్లోకి వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది అనమాట. అందుకని ఈ రకంగా ఉపయోగించుకొని ఈ చలివిడితో మనము తయారు చేసుకుందాం, అరిసెలు తయారు చేసుకుందాం. స్టార్ట్ చేస్తాను. నేను నూనె కళాయి పొయ్యి మీద పెట్టాను. నూనె కాగానే వేసుకుందాం. నూనె ఎక్కువ ఫ్లేమ్లో వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మరీ సెగ లేకుండా చక్కగా కాలుతాయి. ఇవ్వండి, మనము మామూలుగా ఇదివరకులో ఆటాకులు కానీ విస్తరాకులు కానీ ఏదైనా ఆకులు ఉంటే వాటిని పెట్టి మనం ఇలా నూనె రాసుకొని వాటితో ఈ చలివిడి ఉండని మనం అరిసెలాగా చచ్చుకొని అరిసెలు తయారు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పాలిథిన్ కవర్స్ ఉన్నాయి కనుక పాలిథిన్ కవర్స్ మీద ఇలాగా చేతికి నూనె రాసుకోండి, అలాగే కాగితానికి కూడా నూనె రాసుకోండి. నేను ఇలా పెట్టేసి చక్కగా తీసుకోండి. ఇది మరీ పలచగానే వద్దు, మరీ మందంగానే వద్దు. మందంగా చేస్తేనేమో లోపల పిండి ఉడకదు, బాగా పలచగా చేస్తేనేమో రేకుల్లాగా అయిపోయి విరిగిపోయినట్టుగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని అటు ఇటు కాకుండా మీడియం సైజులో మీడియం మందంగా ఒత్తుకోండి. ఈ ఒత్తుకున్నటువంటి అరిసెను మనం నూనెలోకి వదిలేసేస్తే అది వేగిన తర్వాత మనం ఈ ఇందాక చూపించా కదా అరిసె ఒత్తుకునే పీటని దాని మీద పెట్టేసుకొని మనం నొక్కుంటే దాన్ని పట్టిన ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఆయిల్ ఇంకా ఏమన్నా ఉందని అనుమానం వస్తే మనం పళ్ళెంలో కానీ దేంట్లో కానీ న్యూస్ పేపర్ వేసుకొని ఆ పేపర్ మీదకి అరిసెను మనకు పెట్టుకుంటే కొంచెం నూనె అంతా పీకేస్తుంది. ఇదిగోండి అరిసె ఒత్తాను, వేస్తున్నాను. ఇటు వేసే వస్తువులు నాకు బాగుగా ఉంటుంది. వేగింది. వేగడం అంటే ఇలా ఉబ్బుతుంది అనమాట. ఈ ఉబ్బిన అరిసెని మనము ఈ పీట మీద పెట్టేసుకొని ఇలా నొక్కుకోవాలి. చూసారా అరిసె ఎలా వచ్చిందో? నొక్కుబడిపోయి చక్కగా వచ్చింది. అరిసె మందంగానూ లేదు, పలచగానూ లేదు, చక్కగా యావరేజ్గా వచ్చింది. మనకి కావాల్సిన సైజులో కావాల్సినటువంటి రకంగా ఇదిగోండి అరిసె తయారైంది. మనం కొంతమంది ఈ పిండి పట్టేసేసుకొని చలివిడి తయారు చేసుకున్న తర్వాత అప్పుడు ఈ నువ్వులు ఈ ఉండ పట్టి మనం నూనెలో వేయబోయే ముందర నువ్వులు వేసేసి పైన నొక్కుతారు. కానీ అవి ఏంటంటే మనకి అలా అరిసెలో నువ్వులన్నీ కనిపిస్తున్నట్టుగా ఉండవు, సగం నువ్వులు రాలి నూనెలో పడిపోతాయి. అందుకని మీరు పిండిలోనే నువ్వులు వేసేసుకోండి. నువ్వులు ఇష్టమై తినేవాళ్ళు, కొంతమందికి నువ్వులు ఇష్టం ఉండదు, అందుకని దాన్ని వదిలేసేయచ్చు. నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకటి అయిపోయింది కదా, మళ్ళీ రెండోది వస్తున్నాను. ఇది చాలా ఈజీ, మనం భయపడతాం. అమ్మ అరిసె అంటే అదేదో చాలా పెనుభూతం లాంటిది, దాన్ని మనం వండుకోలేము, మన చేత కాదు, ఎందుకు వచ్చిందని. చూసారు కదా ఎంత సింపుల్ గా చలివిడి చేసుకోవడం. ఈ పీట మీద చక్కగా పేపర్ వేసుకొని అరిసె తయారు చేసుకోవడం, ఒత్తుకోవడం
దాన్ని మనం నూనెలోకి వదిలేసేయడం. నూనెలో వేయంగానే నూనె కాగి ఉంటుంది కదా, అందుకని మనకి చక్కగా అరిసె పైకి లేస్తుంది. ప్రతిసారి మటుకు పేపర్కి నూనె రాయటం, చేతికి నూనె రాసుకోవడం మీరు మర్చిపోకుండా చేసుకోండి, లేదంటే సాగదన్నమాట అరిసె. ఇలా చక్కగా పక్కకి సాగదు. అలా ముద్దగా ఉండి చాలా గట్టిగా మనం కష్టపడి చేయాల్సి వస్తుంది. అలా కాకుండా నూనె రాసుకున్నాం అనుకోండి, ఇదిగో ఇది పొంగింది, ఒకవైపు కాలిపోయింది. రాసి చేసుకుంటే మనకి చక్కగా చేతులు పట్టుకోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఇది అంటే ఒత్తేవాళ్ళు కనుక, నూనెలోకి ఒత్తేవాళ్ళు కనుక అరిసెలోకి ఉంటే ఇద్దరు మనుషులు కనుక కూర్చున్నట్టయితే గవ్వ 1కి 2 వేసుకొనైనా కాల్చుకోవచ్చు. కానీ ఒక్కొక్కటే చేసుకోవాలి, ఒక్కళ్ళే చేసుకోవాలనుకున్నప్పుడు మటుకు కొంచెం లేట్ అయినా సరే ఒక్కొక్క అరిసె చేసుకోవడమే మంచిది. అరిసె కాలాలి, కాలిన అరిసెని మనం చెక్క మీద వేసి ఒత్తాలి, పెట్టె మీద వేసి ఆ ఒత్తి మళ్ళీ మనం నూనెలోకి మనం ఇంకో అరిసె తయారు చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం టైం పడుతుంది. సాయంగా ఎవరన్నా ఉంటే మటుకు చకచక అయిపోతుంది. ఇదిగోండి ఇంకొక అరిసె మళ్ళీ పెట్టె మీద పెడుతున్నాను. మళ్ళీ మనం ఈ చెక్కతో నొక్కుదాము. బాగా నొక్కండి, నూనె ఎంత కారిపోయేలా చక్కగా నొక్కితే మళ్ళీ మనం పేపర్ మీద వేసుకున్నా కూడా నూనె ఏం పెద్దగా మనకి రాదనమాట. ఇదిగోండి మరొక అరిసె తయారైంది. ఈ అరిసెలు చూసారు కదా, మరీ పల్చగా రేకుల్లాగా కాకుండా, అలానే ముద్దలుగా కాకుండా మధ్యస్థంగా ఉన్నాయి. మనం కనుక అలాగే కనుక ఒత్తుకున్నట్టయితే చక్కగా కంటి కిందకి అరిసె తగులుతూ ఉంటుంది, నవ్వులితే మెత్తగా ఉంటుంది, తీయగా ఉంటుంది. మధ్యలో నూపప్పులు తింటూ ఉంటాం, మనం నాలుగుకి తగులుతుంటుంది. యాలక్కాయల పొడి అంతాను ఎంతో చక్కగా రుచిగా. ఇలా అరిసెలన్నీ నేను తయారు చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. మరీ లేత కాపు కాకుండా, వేపు కాకుండా మరీ ముదురుగా నల్లగా కొంతమంది అరిసెలు పెడతారు, నల్లగా ఉంటాయి, ముదిరిపోతాయి అన్నమాట, బాగా మాడిపోతాయి. అలా మాడిపోకుండా చక్కగా మీడియం కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆ కలర్లో మనం తయారు చేసుకుంటే మాడిపోకుండా ఎంతో రుచిగా ఉంటాయి అరిసెలు. ఇవి నేను తయారు చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి అరిసెలు అన్నీ తయారైపోయాయి, చక్కగా వేగిపోయాయి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మధ్యస్థంగా కనుక మనం చేసుకున్నట్టయితే ఈ అరిసెలు వేగినప్పుడు కూడాను బాగా మరీ నల్లగా మార్చకుండా, ఇలా దోరగా మరీ కాకుండా ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా ఇలాగా అరిసెలు చేసుకున్నట్టయితే తినడానికి చూడటానికి కూడా చాలా బాగుంటాయి. అందుకని మీరు ఈ అరిసెల్ని షాప్కే వెళ్ళి కొనుక్కోకల్లా కొంచెం శ్రమ పడితే ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న అరిసెలు చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి. కనుక మీరు కూడా ఈ అరిసెలు తయారు చేసుకొని ఈ పండగకి, సంక్రాంతి పండగ స్పెషల్ కింద భావించండి. ఈ రుచిని మీరు ఎంజాయ్ చేయండి.